అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. ఇక మహాభారతం కథలోకి వెళితే వ్యాస మహర్షి వచ్చి ధృతరాష్ట్రునికి నేను దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, దీని ద్వారా నువ్వు కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు డైరెక్ట్గా కనులారా చూడొచ్చు అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు నాకు వద్దు, ఈ దివ్య దృష్టిని నా అనుచరుడు అయిన సంజయునికి ప్రసాదించు అని చెప్తాడనమాట. సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించడం వల్ల అక్కడ ఏం జరిగిందో అదంతా నాకు డైరెక్ట్గా చెప్తూ ఉంటాడు. అందువల్ల నువ్వు సంజయునికి దివ్య దృష్టిని ప్రసాదించు అని చెప్పేసి చెప్తాడు ధృతరాష్ట్రుడు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి అంటే భగవద్గీత స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి ఫస్ట్ ధృతరాష్ట్రుడు ఫస్ట్ శ్లోకమే అదే అన్నమాట. అడుగుతాడు సంజయుడిని, ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుందో చూసి చెప్పు సంజయ అని చెప్పి. అప్పుడు ధృతరాష్ట్రుడు అడిగిన క్వశ్చను అదే ఫస్ట్ శ్లోకం అన్నమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవక్షైవ కిమకుర్వత సంజయ అంటాడు. ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండుపుత్రుల మధ్య ఏం జరుగుతుందో చెప్పు సంజయ అంటాడు. అంటే మా వాళ్ళు వేరే పాండుపుత్రులు వేరే అన్నట్టు అంటాడనమాట ధృతరాష్ట్రుడు. అక్కడే అర్థమవుతుంది కదా, మా వాళ్ళు పాండుపుత్రులు అంటే తమ తండ్రి చనిపోతే తమ పిల్లల్లాగానే పాండుపుత్రులను కూడా భావించవలసిన ధృతరాష్ట్రుడు మా వాళ్ళు వేరే పాండుపుత్రులు వేరే అని సంబోధిస్తుంటాడు. అంటే దీనికి ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి కూడా వస్తుంది ధృతరాష్ట్రుడు. ఈ విధంగా మహాభారత యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆ యుద్ధంలో ఈ విధంగా సంజయుడుని ఆడ ఏం జరిగిందో అంతా చూసి చెప్పమని అడుగుతుంటాడు. ఈ విధంగా అక్కడ ఏమేమి జరిగింది, ఎవరెవరి మధ్య ఏమేం చేస్తున్నారు, ఎవరెవరి మనస్థితి ఎలా ఉంది, ఇట్లా పాండుపుత్రులు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అవి అన్నిటినీ కళ్ళకి కట్టినట్లుగా ధృతరాష్ట్రుడికి సంజయుడు వివరిస్తూ ఉంటాడనమాట. తర్వాత అర్జునుడు కృష్ణుడు యొక్క సంభాషణ, అదేవిధంగా ఎవరెవరిని సంహరిస్తారు, ఇటువంటి విషయాలన్నీ తర్వాత భాగంలో తెలుసుకుందాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ.